ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అందరికీ సాయిబాబా వర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? మనందరిపై ఆ సాయినాథుని దివ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు సాయిబాబా గారు ఏం సందేశం ఇస్తున్నారో మనం తెలుసుకుందాం. బిడ్డ, ఇక్కడ 3 కలశంలు ఉన్నాయి. అందులో ఒక దానిని ఎంపిక చేసుకో. ఈ నూతన సంవత్సరంలో నీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకో అని సాయిబాబా గారు మనకి సందేశాన్ని అందిస్తున్నారు. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ పిక్కే కార్డ్ రీడింగ్ ద్వారా సాయి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం మనకి ఎలా ఉండబోతుందో సాయిబాబా గారు ఈ పిక్కే కార్డ్ రీడింగ్ ద్వారా మనకు సందేశాన్ని అందించబోతున్నారు. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసేలాగా ప్రయత్నించండి. సాయిబాబా గారైతే ఇలా చెప్తున్నారు. బిడ్డ, ఉగాది అంటే కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే పవిత్రమైన సమయం. ప్రతి ఏడాది మనకు కొత్త అవకాశాలను, సవాళ్ళను, ఆశీర్వాదాలను తీసుకువస్తుంది. మనకు ఏం ఎదురవుతుందో ముందే తెలుసుకుంటే మనం మరింత శ్రద్ధగా, ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. అందుకే ఈ ఉగాది నాడు నా ఆశీస్సులతో ఒక పిక్కే కార్డ్ రీడింగ్ ద్వారా నేను మీకు ఒక సందేశాన్ని అందించబోతున్నాను. ఇది ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు మీ జీవితం ఎలా కొనసాగుతుందో ఈ పిక్కే కార్డ్ రీడింగ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అని సాయిబాబా గారు చెప్తున్నారు. ఇది మామూలు రీడింగ్ కాదు బిడ్డ, ఇది స్వయంగా నేను నీకు ఇస్తున్న సందేశం అని సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు. బిడ్డ, ఇక్కడ 3 కలశాలున్నాయి. అందులో ఒక కలశాన్ని నువ్వు ఎంచుకో. అది నీ కొత్త సంవత్సరంలో నీ గురించి ఏం చెప్తుందో తెలుసుకుందు. ఇది పూర్తిగా భగవంతుని ఆశీర్వాదంతో మాత్రమే జరగనుంది. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకొని నా పేరు జపిస్తూ ఒక కలశాన్ని ఎంచుకో బిడ్డ. ఆ కలశం నీ భవిష్యత్తును ఎలా ఉండబోతుందో తెలియజేస్తుంది అని సాయిబాబా గారు మనతో ఇలా చెప్తున్నారు. మొదటిగా మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఇప్పుడు శ్రీ సాయిబాబా మీ హృదయానికి ఏ సందేశం ఇస్తున్నారో తెలుసుకోవడానికి ఈ 3 కలశాలలో ఒకటిని ఎంపిక చేసుకోండి. కలశాన్ని ఎంచుకునే ముందు 2 నిమిషాలు కళ్ళను మూసుకొని ఓం సాయినాథాయ నమః, ఓం సాయినాథాయ నమః అని జపించండి. అప్పుడు నీ అంతరాత్మకు సరైన కలశమేదో అది తెలిసిపోతుంది. ఇక్కడ ఉన్న 3 కలశాలలో ఒక కలశంని ఎంచుకున్నారు కదా, ఇది మీ ఏడాదిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. మొదటగా మొదటి కలశం ఎంచుకున్న భక్తుల కోసం సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు. కొత్త మార్పులు, కొత్త అవకాశాలు అని. బిడ్డ, నీవు మొదటి కలశాన్ని ఎంచుకున్నావంటే ఈ కొత్త సంవత్సరం నీకు పెద్ద మార్పులను తీసుకురాబోతోంది. ఇది ఉద్యోగంలో మార్పు కావచ్చు, కొత్త ఉద్యోగ అవకాశాలు కావచ్చు, లేదా బిజినెస్లో కొత్త ప్రాజెక్టులు రావచ్చు. శ్రీ సాయిబాబా నీకు చెబుతున్న సందేశం ఏమిటంటే భయపడవద్దు, మార్పులు మేలు చేస్తాయి అని చెప్తున్నారు. ఈ సంవత్సరం కొత్త అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండు. నిన్ను కిందకు లాగే పనులు, మనుషులను వదిలేయాలి. కొన్నిసార్లు మనకు సౌకర్యంగా అనిపించే పరిస్థితులను వదిలేయడం కష్టం. కానీ సాయిబాబా చెప్పినట్లు భయపడకు, నీకు మంచి జరగబోతుంది అని నమ్ము అని సాయిబాబా గారు చెప్తున్నారు. ఈ ఏడాది నీకు ఇవి సిద్ధంగా ఉన్నాయి అని సాయిబాబా గారు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు, పదోన్నత అవకాశాలు వస్తున్నాయి అని చెప్తున్నారు. వ్యాపారం చేస్తున్న వారికి వ్యాపారంలో కొత్త డీల్స్, అభివృద్ధి వస్తుందని చెప్తున్నారు. ఇక పరిచయాలు, కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు మీ జీవితాన్ని మార్చవచ్చు అని సాయిబాబా గారు చెప్తున్నారు. ఈ కార్డు ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఇచ్చే సూచన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మార్పులను స్వాగతించు, ధైర్యంగా ముందుకు సాగు. ఈ మార్పులు మొదట కష్టంగా అనిపించినా భవిష్యత్తులో నీకు మేలు జరుగుతుంది. నిత్యం సాయిబాబా స్మరణ చేయు, ఆయన మార్గదర్శనం నీకు లభిస్తుంది. ఇక రెండవ కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు. ఆర్థిక స్థిరత్వం, దైవానుగ్రహం. బిడ్డ, నీవు రెండవ కలశాన్ని ఎంచుకున్నావంటే ఈ ఏడాది నీ ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం రాబోతోంది. గతంలో జరిగిన ఆర్థిక సమస్యలు కొంచెం కొంచెంగా తగ్గిపోతాయి. శ్రీ సాయిబాబా నీకు చెబుతున్న సందేశం ఏమిటంటే, ధైర్యంగా ఉండు, నీ కర్మ ఫలితం త్వరలోనే రాబోతోంది అని చెప్తున్నారు. ఈ ఏడాది నీకు ఎలా ఉండబోతుంది అంటే, దివ్య అనుగ్రహం, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. రుణభారం ఉన్నవారికి అప్పులు తీరే అవకాశం ఉంది. సంపద పెరిగే అవకాశం, ధనపరమైన లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇప్పుడు సాయిబాబా గారు వీరి కోసం ఇచ్చే సూచనలు ఏంటో ఇప్పుడు మనం విందాం. బిడ్డ, నీ కర్మను మంచిగా ఉంచు. దైవానుగ్రహంతో నీ ఆర్థిక స్థితి మెరుగు అవుతుంది. ధనం వచ్చినప్పుడు వినయంగా ఉండాలి. దాన్ని మంచి పనులకు వినియోగించాలి. ఆరోగ్యాన్ని గమనించు. ధనం ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు అని సాయిబాబా గారు చెప్తున్నారు ఈ రెండవ కార్డ్ ఎంచుకున్న వారి కోసం. ఇక మూడవ కలశం ఉన్న కార్డ్ని ఎంచుకున్న భక్తుల కోసం సాయిబాబా గారు అయితే ఇలా చెప్తున్నారు. శాంతి, కుటుంబ సంబంధాల మెరుగుదల. బిడ్డ, నీవు మూడవ కలశాన్ని ఎంచుకున్నావంటే ఈ ఏడాది నీ కుటుంబం, వ్యక్తిగత సంబంధాల పరంగా చాలా మంచి మార్పులు రాబోతున్నాయి. గత సంవత్సరంలో మనసులో ఉన్న బాధలు, ఒత్తిళ్లు, మనస్పర్ధలు నెమ్మదిగా తగ్గిపోతాయి. శ్రీ సాయిబాబా నీకు చెప్తున్న సందేశం ఏమిటంటే, ప్రేమ, క్షమాపణ, సహనం ఉంటే కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఈ ఏడాది నీకు ఇవి సిద్ధంగా ఉన్నాయి. కుటుంబంలో సంతోషం, కుటుంబ సంబంధాలు బలపడతాయి. పాత గొడవలు తగ్గిపోతాయి. ఎవరితోనైనా కలహం ఉంటే అది సద్దుమణుగుతుంది. వివాహ సంబంధ సమస్యలు, పెళ్లికి ఆటంకాలు ఎదుర్కొంటున్న వారికి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. సాయిబాబా గారు వీరికిచ్చే సూచన ఏమిటంటే, సహనం, ప్రేమ ఉంటే జీవితంలో అన్నీ సజావుగా సాగిపోతాయి. కుటుంబ సమస్యలను అర్థం చేసుకో, వారితో ప్రేమగా మాట్లాడు. సాయిబాబా నామస్మరణ చేయు, కుటుంబం ఆనందం నీకు లభిస్తుంది అని సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు. ఈ ఉగాది మీకు శుభం కలిగించాలి. సాయిబాబా మీకు ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారో మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఆయన చెప్పినట్లు నడుచుకుంటే ఈ ఏడాది మీకు గొప్పదిగా మారుతుంది. నిత్యం భగవంతుని ఆశీస్సులను కోరుకుంటూ మంచి చేయాలి, అలాగే ధైర్యంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈ సంవత్సరం మీకు ఆనందం, ఆరోగ్యం, అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుని వేడుకుంటున్నాను. ఓం సాయిరామ్.